Hi guys, good morning. So every month నేను మీకు ప్రామిస్ చేశాను దట్ ప్రతి మంత్ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను రిగార్డింగ్ మై లైఫ్ అని చెప్పి. ప్రజెంట్ నా లైఫ్ అసలు ఏం బాగాలేదు, నాకు అసలు ఏం మాట్లాడాలని కూడా లేదు. బట్ యాజ్ ఐ ప్రామిస్డ్ నాకు బ్రేక్ చేయడం ఇష్టం లేదు. సో ఐ థాట్ ఆఫ్ రివీలింగ్ ఇట్. నేను మార్చ్ చాలా తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటకి. నాకు మార్చ్ అస్సలు మంచిగా జరగలేదు. నేను అనుకోని విశేషాలు చాలా జరిగాయి, కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో నాకంతా ఎక్కువ షేర్ చేసుకోవాలని కూడా లేదు. ఒక టైంలో ఆపేయాలని కూడా అనిపించింది, బట్ నాకు నేను మళ్ళీ మోటివేట్ అవుతున్నాను. ఐఎమ్ రీజన్యూయేటింగ్ మై సెల్ఫ్ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా సాడ్గా జరిగింది. సారీ, చాలా బోర్ కొట్టించేస్తున్నాను కదా ఇవన్నీ చెప్పి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి, ఐ నో. సో నాకు కూడా ఐఎమ్ ఆల్సో ఈవెన్ ఇన్ అ వెరీ యంగ్ ఏజ్, ఐ థింక్ సో. సో నేను కూడా అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి, తెలుసుకోవడానికి, అలవాటు పడడానికి, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అని చెప్పి నాకు కూడా అర్థం అవ్వడానికి కొంత టైం పడుతుంది. అండ్ కరెంట్లీ ఐ మీన్ దట్ స్టేజ్ రైట్ నౌ. ఎవ్రీథింగ్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. ఎస్. అండ్ సెకండ్ హాఫ్ అంతా మంచిగా ఫస్ట్ 15 days కొంచెం అలా ఏడుస్తూ గడిపాను. బట్ ఎస్, నాకు కరెక్ట్గా నేను పెట్టిన నేను నార్మల్గా ఎప్పుడైనా చాలా మూడ్ ఆఫ్ అయిపోతే ఎక్కువ ఫుడ్ తినేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఎక్కువ బయటకు వెళ్ళడానికి, కొత్త ప్లేసెస్కి నాకు నేను కొత్తగా చూపించుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ హెల్ప్స్ మీ టు బూస్ట్ మై సెల్ఫ్. అలా నేను ఈ మంత్ మళ్ళీ నా ఓల్డ్ మూవీస్, నా ఫేవరెట్ మూవీస్ అలా చూడడం, అలా మిస్టర్ పర్ఫెక్ట్ దాని గురించి ఎడిట్ చేయడం, అండ్ ద వ్యూస్, లైక్స్, ఎవ్రీథింగ్ విచ్ యూ గేవ్ నన్ను చాలా మోటివేట్ చేసింది మళ్ళీ యూట్యూబ్ చేయడానికి. కరెంట్లీ నాకు లైఫ్ మీద ఫోకస్ చేయాలో యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలో నాకేం అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉంటుండే. బట్ ఎస్, నేను బ్యాలెన్స్ చేయగలను అని మీరు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు నేను మళ్ళీ నాలో ఉన్న ఎనర్జీని మళ్ళీ తీసుకొని ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్స్ అ లాట్. అటు నుండి పేరెంట్స్ నుంచి, ఇటు నుండి మీ నుండి, ఫ్యామిలీ నుండి సో హ్యాపీ. అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నా లైఫ్ కూడా ప్రజెంట్ కొంచెం మళ్ళీ నార్మల్ అవుతుంది. సో నేను మీకు చెప్పినట్టు నేను ఈ మంత్ ట్రావెల్ చేయాలి, బట్ కొన్ని పోస్ట్పోన్స్ వల్ల నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ దట్ డిగ్రేడ్ మీ హెల్. ఎంత అంటే ఐ వాజ్ అబౌట్ టు గో అండ్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అండ్ నేను చాలా డిమోటివేట్ అయిపోయాను. అండ్ నాకు నేను మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. అండ్ ప్రజెంట్ వచ్చేసి నా థింగ్స్ ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. అండ్ హోప్ సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. యాక్చువల్లీ నాకు ఇంట్లో వాళ్ళంతా యూట్యూబ్ ఆపే, నజర్ స్టార్ట్ అయింది, నువ్వు రియల్ టైమ్ అప్డేట్స్ ఇస్తున్నావు. ఎస్, ఐ వాంట్ టు షేర్ మై లైఫ్ విత్ యూ గైస్, విత్ మై ఫ్యామిలీ. అందరితోని మంచిగా అన్నీ మాట్లాడుకొని నిజంగానే దిష్టి పెడుతున్నారా గైస్? ప్లీజ్ అందరం హ్యాపీగా ఉండాలి. సో నేను ఎక్కువ ఏం కోరుకోవట్లేదు, అంతా మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అండ్ ఉగాది జరుపుకున్నాక చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నా లైఫ్లో. హ్యాపీ ఉగాది, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అండ్ మళ్ళీ ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మంత్ వచ్చేసి నేను ఈ ఉగాదితోని 2 movies రిలీజ్ అయ్యాయి, మ్యాడ్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ రాబిన్ హుడ్. నేను ఈ 2 movies చూసాను, చాలా బాగున్నాయి. కంప్లీట్ కామెడీ. రాబిన్ హుడ్ వచ్చేసి చిన్న మెసేజ్ ఓరియంటెడ్, అండ్ మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ కామెడీ. నైస్, రికమెండెడ్ టు వాచ్. మ్యాడ్ స్క్వేర్ ఫ్రెండ్స్తో చూడండి, బాగుంటుంది. అండ్ ప్లీజ్ డూ అవాయిడ్ పైరసీ, ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వెరీ నైస్, చాలా బాగా డైరెక్ట్ చూస్తున్నారు. అండ్ ఫర్దర్గా కూడా చాలా మంచి ఫిల్మ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ మంత్ నేను చూసిన చైనీస్ డ్రామా వచ్చేసి సాంగ్యాన్. హీరో పేరు చాలా బాగుంది యాక్చువల్లీ.
డ్రామా పేరు మర్చిపోయాను బ్రో. ఫస్ట్ ఫస్ట్ ఈస్ ఐ థింక్ సో. ఫస్ట్ ఫస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాక్చువల్ చిన్నప్పుడు నాకు కూడా ఆ ఫియర్ ఉంటుండే. ఇట్స్ అ గర్ల్ ఫేసింగ్ అ ఫిజికల్ ట్రామా, సైకలాజికల్ ట్రామా అబౌట్ హెర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఎలా చెప్పాలి, లైక్ సొసైటీలో పెద్దవాళ్ళు చిన్న పిల్లల మీద చేసే చెత్త పనుల వల్ల వాళ్ళకి చైల్డ్హుడ్లో ఎన్ని ట్రామాస్ ఉంటాయి, అవన్నీ చాలా టాంట్ చేస్తాయి చిన్నపిల్లల్ని. ఇట్ విల్ గో అప్ టు ఏజెస్ లిటరలీ. ఆ సిరీస్ చాలా బాగున్నాయి, రికమెండెడ్, ప్లీజ్ డూ వాచ్. యాజ్ వెల్ యాజ్ ఈ మంత్ నేను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. యాజ్ మీ అందరికి చెప్పినట్టు నాకు అంత మంచిగా అనిపించలేదు. నేను అంత ఎంజాయ్ చేసా, అంత మూమెంట్స్ నాకేం లేవు. సో ఐ డెంట్ వెంట్ ఎనీ ప్లేస్ దిస్ మంత్. అండ్ నేను ఈ మంత్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అండ్ హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్గా ఉండి నేను ఎప్పుడూ వండర్లాకి వెళ్ళలేదు. అండ్ ఐ వెంట్ దేర్. ఇట్స్ నైస్ ఫన్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్తో చాలా మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్. వెళ్ళండి, సమ్మర్లో చాలా బాగుంటుంది. జల్విహార్ ఇలాంటివి చిన్నవైనా పర్లేదు. ప్లీజ్ డూ గో విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ బాయ్ బాయ్. ఏప్రిల్లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. బాయ్. మళ్ళీ ఏప్రిల్లో కలుద్దాం. బాయ్ గైస్.